ఆయన నమస్తే. నమస్తే. ఇప్పుడు జూబ్లీస్ లో బైపోల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, పరిస్థితి ఎలా ఉండబోతుంది? పరిస్థితి కాంగ్రెస్ కి అనుకూలంగా ఉంది అని నేను అనుకుంటున్నాను. మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకున్నారు? బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. నేను కాంగ్రెస్కి వేయాలనుకుంటున్నాను. కాంగ్రెస్ కి ఎందుకు వేయాలనుకుంటున్నాను? కాంగ్రెస్కి ఎందుకు వేయాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఈ వచ్చి 2 సంవత్సరాలు అయింది అతను వచ్చి. ఇప్పుడు సిలిండర్ 500కి ఇస్తున్నాడు, సన్న బియ్యం అంటూ ఇస్తున్నాడు. ఇంకొకటి పెద్ద విషయం ఏంటంటే రుణమాఫీ చేసిండు. అది మామూలు మాట కాదు, అది రుణమాఫీ చేసిండు కనుక చేస్తాను చేయలేదండి. రుణమాఫీ కేసీఆర్ చేస్తాను చేయలేదు. అదే రైతులకైనా సాయం, రైతులకు ఎవరికి సాయం చేసిండు సార్? ఒకటి చెప్తానండి, ఇప్పుడు రుణమాఫీ ఉంది, రైతు బంధు వేస్తున్నాడు. 50 ఎకరాలు ఉన్నవానికి రైతు బంధు అవసరమా? 100 ఎకరాలు ఉన్నవానికి రైతు బంధు అవసరమా? రైతు బంధు అనేది ఒక 5 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నాడు గరీబ్ రైతు, వాడు ఆ 4 ఎకరాలలో పండించాలా చేయాలంటే పెట్టుబడికి అది ఇవ్వాలా, ఓకే 100% దాన్ని ఒప్పుకుంటాను. కానీ 50 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా రైతు బంధు అవసరమా? ఇప్పుడు ఎవరున్నారండి రైతు బంధుతో లబ్ధిదారి పొందింది? ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, వాళ్ళ కింద ఉన్న వాళ్ళు లబ్ధి పొందింది. కానీ మిడిల్ లో ఎవరు బాగుపడలేదండి నాకు. అవునండి, 10 ఏళ్ళల్లో కూడా. ఇప్పుడు ఇంకొకటి కళ్యాణ్ లక్ష్మి అని పెట్టిండు, మంచి స్కీమ్, అది చాలా మంచి స్కీమ్. కానీ దోపిడీ ఎక్కువైపోయింది. దోపిడీ ఎక్కువైంది. 30% నాకు వేయండి, మీకు నేను మొత్తం నేనే వెరిఫై చేసుకుంటాం, నేనే చేసుకుంటాను, అదొక దంద అయిపోయింది. కాదా ఇది? కాదనమ్మనండి. దళిత బంధు అన్నాడు. దళిత బంధు ఎవరికి ఇచ్చిండండి? వాళ్ళ చేతి కింద ఉన్న వాళ్ళకు. ఊర్లలో అయితేనేమో సర్పంచ్ పలుకుబడి ఉన్నవానికి తెల్ల బట్టలు వేసుకొని వాళ్ళ నెంబర్ తినడానికి ఇచ్చిండు. అసలు లేనోనికి లేనేలేదు. పార్టీ పరంగా గోపీనాథ్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ బాగానే ఉందండి. టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన, అసలు టీడీపీ చంద్రబాబు నాయుడు తెచ్చిండు ఆయనను. మంచి క్యాండిడేట్, వ్యక్తిగతంగా అందరినీ కలుపుకోయే మనస్తత్వం, చాలా మంచి మనిషి అండి ఆ విషయానికి వస్తే. కానీ ఆయన చనిపోయాడు, అది మంచి నాయకుని కోల్పోయాడు టిఆర్ఎస్ పార్టీ అనేది నా భావం. ఖచ్చితంగా నవీన్ యాదవ్ కూడా డెవలప్మెంట్ చేస్తారని ఆశిస్తున్నారా? ఆశిస్తున్నాం, చేస్తారు కూడా. పార్టీ రూలింగ్ లో ఉంది ఆయన. పార్టీలో లేకున్నా సరే సంక్షేమ సమానం పనులు పేదలకు అనేది, గర్భిణీ స్త్రీలకు అనేది చాలా కార్యక్రమాలు చేపట్టి చేసిండు.